అంశాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక ప్రధానమైన అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక విచిత్రమైన అంశాన్ని మీ ముందుకు తెర మీదకి తీసుకురాబోతున్నారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతాం, చాలామంది చాలా రకాలుగా ఆరోపణలు చేస్తాం, కానీ వాస్తవాలు తెలియజేయడంలో ఉన్న సంతోషం ఎక్కడా ఉండదు. ఇప్పుడు ప్రధానంగా కూడా నేను చెప్పే అంశం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక విచిత్రమైన పోకడ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి అదే స్థాయిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాడా? ఈ రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి చెప్పు చేతలలో ఉన్నారా, లేకపోతే ఎవరికి వారు స్వేచ్ఛగా ఉన్నారా? అధికారుల ఇళ్లలో ఎందుకు అవుట్సోర్సింగ్ ఇబ్బందికి సంబంధించి 10 మంది వర్కర్గా పనిచేస్తున్నారు? ఇంత స్కామ్ జరుగుతూ ఉంటే, ఆరోపణలతో సహా ఒక ఎమ్మెల్యే నిరూపిస్తూ ఉంటే దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోలేరు? ఈ కలవరానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు మీకు ఒక్కొక్క అంశాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి మొదటగా ఈ ఇసుక పంచాయతీ ఏందో తెలుద్దాం. నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే, ఎవరు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న పెద్ద సంచలనమైన ఆరోపణ చేసిండు. ఒకసారి దాదాపుగా 100 కోట్ల రూపాయల స్కామ్ చేసినావు అని చెప్పి పొన్నం ప్రభాకర్ రెడ్డి మీద బహిరంగంగానే చేసిండు. ఒక్కసారి ఈయన మాటలు వినుర్రి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి, అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75 80 టన్నులు ఉన్నాయా 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు, ఎందుకంటే వే బిల్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతుంది. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని. రైట్, ఇది పాడి కౌశిక్ రెడ్డి వాదన. పాడి కౌశిక్ రెడ్డి ఏమంటున్నారు అంటే, 100 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ కొనసాగుతుంది, దీన్ని ఆధారాలతో సహా నేను నిరూపిస్తున్నా అని ఒక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అతను ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన నేత, హుజరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్తున్న ముచ్చట. ఎవరి మీద ఆరోపణ చేస్తున్నాడు ఆయనే? ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణ చేస్తున్నారు. మరి పొన్నం ప్రభాకర్ గారు 50 లక్షల రూపాయల చొప్పున 100 కోట్ల స్కామ్ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా నిద్రపోతున్నారా? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రశ్నించే గొంతుకలు ఎక్కడున్నాయి? మేధావి వర్గం ఎక్కడున్నది? వీళ్ళంతా ఎక్కడున్నారు? క్వశ్చన్ మార్క్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాలి. మరి ఈరోజు 100 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని ఓ బామ్మారిది పోయిన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పిండు కదా. ఇప్పుడు ఆ బామ్మారిది వచ్చి ఈ మనోభావాలు మా ప్రకృతికి విఘాతం కలుగుతుందని ఇంకోటి చెప్తా ఉన్నాడు. అంటే మాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇట్లా రకరకాలుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయం, ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. వీళ్ళు అన్నం తింటున్నారా, ఇసుక బుక్తున్నారా అనే ఒక క్వశ్చన్ కూడా రావాలి మీ అందరికీ. నేను ఎందుకు ఇంత చిన్నమైన విషయం కాదు ఇది. 100 కోట్ల రూపాయల స్కామ్, లిక్కర్ స్కామ్ కూడా 100 కోట్లే. మరి ఇక్కడ ఇసుక కూడా 100 కోట్లే. మరి అరెస్టు చేద్దామా, ఈడీ తెద్దామా, సిబిఐ తెద్దామా, ఎంక్వైరీలు వేద్దామా, జైల్లో వేద్దామా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నమ్మి నానబోస్తే పుచ్చ పుర్రెలైన అయిందనే సామెత చాలామందికి గుర్తుండాలి. సేమ్ అట్లనే ఉంటుంది అధికార కాంగ్రెస్ నాయకుల పనితీరు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రులు అక్రమాలు చేశారు, దందాలు చేశారని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. గతంలో పలానా మంత్రి అక్రమాలు చేస్తుండే, ఇగో ఈ మంత్రి చేసిండు, ఆ మంత్రి చేసిండు, ఆ శుద్ధపూస చేసిండు, ఈడి చేసిండు అని ఆరోపణలు చేసిన ఈ విధవలే ఈరోజు అంతకంటే విధవన్నర విధవలుగా తయారైళ్ళు. చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. 100 కోట్ల రూపాయలు ఎవడు అబ్బసొమ్మని ప్రకృతిని వీళ్ళు నాశనం చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, ఈ దందాలతో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిర్రు అని ఒక ఎమ్మెల్యే గారు నిరూపిస్తే ఇప్పటి వరకు దాని మీద 24 గంటలు గడుస్తుంది. ఏం చేస్తున్నారు? నెత్తి మీద బొచ్చు వీక్తున్నారా? సమాధానం లేదా? ఎంక్వైరీ లేదా? ఏం చేస్తున్నారని తెలంగాణ సమాజం అడుగుతున్నది ఈరోజు మిమ్మల్ని. ఎందుకు అడగకూడదు? ఒకసారి మీరు ఆలోచించాలి. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఎట్నుంచి ఎటు చూసుకున్నా కూడా తెలంగాణ నలుమూలలలో అక్రమ ఇసుక రవాణా జోరు మీద ఉంది.
ఇది పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తున్నా అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం ఆశ్చర్యకరం. ఎందుకు చెప్తున్నా అంటే అక్రమ దందాలలో మంత్రులు ఎమ్మెల్యేలు. కరీంనగర్లో మంత్రి పొన్నం 100 కోట్ల స్కామ్ సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పటికే ఇసుక దందాలో ఆరితేరిన సీతక్క, గతంలోనే అడ్డంగా దొరికిన సీతక్క పిఏ. ఇప్పటికే ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామెల్ దందాను బయటపెట్టిన కాంగ్రెస్ కార్యకర్త. ఉమ్మడి పాలమూరులో జోరుగా అక్రమాలు. ఎమ్మెల్యే కుసుకుంట్ల ఇసుక దందాపై జనం సీరియస్. తెలంగాణ నలుమూలల్లో రెచ్చిపోతున్నాయి కాంగ్రెసు నేతలు. ఓ అన్నా ఇలా ఏం చేస్తున్నారే? ఇసుక దందా చేస్తున్నానే. ఓ అన్నా రేపేం చేస్తున్నారే? మట్టి దందా చేస్తా. ఓ అన్నా ఎల్లుండి ఏం చేస్తారే? రక్తాన్ని పీల్చుకొని తింటా. ఎవరిది? కాంగ్రెస్ నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు కడిగిన అనిముత్యాల వలె శుద్ధపూసల వలె శుద్ధపూసని వలె వ్యవహరించులు. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏందిరా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఈ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం విపక్ష పార్టీలు అప్పుడు ఉన్నప్పుడేమో చాలా మాటలు చెప్పారు కదా. ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? ఒకసారి మీరు గుండె మీద చేసుకొని, లేదా మీ ఇంట్లోళ్ళ మీదనో మీ మీదనో లేకపోతే ఆ దేవుడి మీదనో లేకపోతే అయినా మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా మీరు వస్తుందైనా మీరు కాసుల కోసం ఏమైనా చేసే సన్నాసులు, అది అందరికీ తెలిసిన విషయం. మరి విపక్షంలో ఉన్నప్పుడేమో ఆ నేతలు అట్లా చేసిరు, పలానా ఎమ్మెల్యే ఇట్లా చేసిండు, పలానా మంత్రి ఇట్లా చేస్తున్నాడు అని సంచలన ఆరోపణలు చేసిరు కదా. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? ఏం చేస్తున్నారు? 100 కోట్ల స్కామ్ చేయడానికి ఎవడబ్బ సొమ్ము? ఎవడు రైట్ ఇచ్చిండు నీకు? మరి అధికారులంతా కళ్ళు మూసుకున్నారా? కళ్ళకేమైనా గంతలు కట్టుకున్నారా? ఎందుకు సుమోటో కేసులు నమోదు చేస్తలేరు? ఏమైంది పోలీసు వ్యవస్థకు? ఏమైంది అధికారులకు? లాలూచి పడుతున్నారా? వాడు 50 లక్షలు తీసుకుంటే నీకు 5 లక్షలు ఇస్తే ఆశపడుతున్నారా? ఎడబోయింది మీ యొక్క పౌరసత్వం? మీలో ఒంట్లో ఉన్న సావలే కదా. ఏమైపోయింది అధికారులకు? ఎట్లా నడుస్తున్నాయి? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారి అనే వ్యక్తి ఖచ్చితంగా కూడా తాను సరిగ్గా పనిచేస్తే, నేను చెప్తున్నా కదా, సరిగ్గా పనిచేస్తే అవినీతి ఉండదు, ప్రజలకు మంచి ప్రజారంజకమైన పాలన వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ ఆటలు సాగాయి. కానీ ఈడే దుబ్బబుక్తుంటే ఇక వీడు బెదిరిస్తారు. వీళ్ళు మామూలుగా ఉంటుంది ఇలా కథ. ఆనాడేమో పలానా కాడ ఓ మంత్రి అగోసుడు ఇయో దందాలు ఎట్లా చేస్తున్నాడు, ఇక ఎట్లా చేస్తున్నాడు. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు గదే పందులు పోయి గదే బురదలు బొరినాయి, ఈ రోజు కాస్త అంటే ఇంకా పెద్ద బురద చూసుకొని ఈ పందులు బొరుతాయి. గంతే తేడా ఏముంటుంది ఇక్కడ? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నాడు జరిగితే తప్పు నేడు జరిగితే కరెక్టా? ఇది ఎక్కడి న్యాయం? ఒక ఎమ్మెల్యే గారు, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఇంత క్లారిటీగా చెప్తా ఉంటే మరి మీరందరూ ఏం చేస్తున్నారు? నేను మాట్లాడితే పలానా రంజిత్ మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడద్దు? నాడు విపక్షంలో నా పాత్ర ఏందో తెలుసు, ఈరోజు నా పాత్ర ఏందో తెలుసు. ఎవడి కాసుల కోసం మన కకృతి వల్లే కదా వైఆర్టీవీ గడప దొక్తేనే చెప్పినారే బాబు నీ పైసలకు అమ్ముడు బోన్రా అవసరమైతే అని చెప్పి వాడికి సవాల్ కూడా విసిరా. ఇంతవరకు వాడు జాడపత్తలేడు. మళ్ళీ అన్నా దండం పెడతా కాలు మొక్తా నా పేరు చెప్పకు అంటుండు. అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక్కడ చూసుకోర్రి, మీరు చూస్తున్న స్కామ్ చాలా చిన్నగా అనిపించచ్చు, కానీ నేనేం చెప్తున్నానంటే ఒక్క మాట మాత్రం చాలా క్లియర్ కట్టు. ఈరోజు మాత్రం మీ ఏరియాలో ఏ ఇసుక లారీ వచ్చినా అది ఎంఆర్ఓ గారి పర్మిషన్ ఉందా, ఆర్డీఓ గారి పర్మిషన్ ఉందా? వీళ్ళిద్దరు కుమ్మక్కైతే గనక మీరు కలెక్టర్ గారిని సంప్రదించవచ్చు. గుర్తుపెట్టుకోర్రి. ఇక్కడ కూడా అయితే ఇక్కడ ఏంది హైదరాబాద్కి వచ్చి మీరు కంప్లైంట్ చేయవచ్చు. వీళ్ళ దందా ఒకరోజు ఒక లారీ పోతున్నది, లేకపోతే ఒక రాయి పోతున్నది, లేకపోతే ఇంకేమన్నా పోతున్నాయని మీరు అనుకోవచ్చు. కానీ ఒకరోజు వీళ్ళది 100 కోట్ల టార్గెట్ అట. దీంట్లో 50 లక్షలు ఇటు పోతాయి, ఇంకో 50 లక్షలు అధికారుల కమిషన్లు పోతున్నాయట. మరి దీని గురించి ఏమైంది? ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలకు సంబంధించి అందరూ మేము కడిగిన ఆనిముత్యాలే అని చెప్పిల్లు కదా. ఒరే నాయన, మీరు కడిగిన ఆనిముత్యాలు కాదురా నాయన. మీరు ఎంత డేంజర్ కావాలంటే నేను చెప్తున్నా, హిట్లర్ కంటే డేంజర్ మీరు. నేను చెప్తున్నా కదా, ఏది మన పురాణ కథలలో చదువుకుంటాం రాక్షసులు దేవుళ్ళని. ఆ రాక్షసుల కంటే మీరు ఇంకా ఓ కుడిసే ఎక్కువనే. నేను చెప్తున్నా కదా, ఆ రోజు వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి అబ్బా ఎరగదీసులు ఓ కొడుక. ఇక దాన్ని చూస్తే అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కూడా ఇక మొత్తం ఇట్లా రోమాలు నిక్కబొడిచి ఇక పోదాం పోరాటం చేసి అనే విధంగా మాట్లాడారు. మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే గదే, ఆ రోజు వాడు గదే పీ తిన్నాడు, ఈరోజు వీడు గదే పీ తింటారు. నేను చెప్తాను డైరెక్ట్ తెలంగాణ యాస భాషలనే చెప్తున్నా, ఎవ్వడి భయపడేది లేదిడ. ఈరోజు ప్రకృతిని మొత్తం కూడా ఆగం చేస్తూ, ప్రకృతిని మొత్తం కూడా నాశనం చేస్తూ
ప్రకృతిని, మనకు ప్రకృతి ప్రసాదించిన వనరులన్నింటినీ కూడా ఆగం చేస్తున్న ఈ సన్నాసులను మనం ఏం చేద్దాం? వందల కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈరోజు ఏమైపోయింది అంటే చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు. ఎందుకు ప్రశ్నించొద్దు? మన ప్రభుత్వం, మనం తెచ్చిన ప్రభుత్వం. తప్పు చేస్తే తాటాకు జీరిన్ కోదండం వెయ్యాలి. మనకు హక్కు ఉన్నది, మనకు రైట్ ఉంది. ప్రజల కోసం మార్పుతో తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచిగా చేయాలి, లేకపోతే దించుడే. మంచి చేస్తే శబాష్ అంటాం, లేకపోతే దించుడే. ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వంలో దొంగలే తయారయ్యారు, ఈ ప్రభుత్వంలో దొంగ ఎవడేం కడిగిన ఆనిముత్యం కాదు. దందాలు దొంగతనాలు చేసిన ఎవడైనా దొంగే. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎవడైనా కడిగిన ఆనిముత్యం కాదు. ఈరోజు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అక్రమ ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. చిన్న చిన్న ఇసుకాసురులే కాదు, అమాత్యులే ఏకంగా ఇసుక దందాకు అడ్డాగా మారారు. ఎన్నికలకు ముందు ఇసుక రవాణాపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న నేతలే అధికారం చేతికొచ్చిన తర్వాత అలవోకగా అక్రమ రవాణా చేస్తున్నారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా తెలంగాణ నలుమూలల ఇసుక మచ్చి అక్రమ రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు మందల శ్యామల్, మధుసూదన్ రెడ్డి ఇష్టారాజ్యంగా కూడా ఇసుక తరలిస్తూ కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? ఇది తెలంగాణ బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే, అనతి కాలంలోనే వందల కోట్ల రూపాయలకు చేస్తున్న పరిస్థితి. వీళ్ళిద్దరికీ ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్లు ఉండే, ఇవాళ ఏ కార్ల తిరుగుతారు? చిన్న ఎగ్జాంపుల్, నేను ఎక్కువ ఏం చెప్పా. గతంలో వీళ్ళు ఏ కార్లు తోలేది, ఇప్పుడు ఏ కార్లు తోలుతున్నారు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఉంటుంది సీతక్క గారు అప్పుడు ఏంది బురదలో చెప్పులు పట్టుకొని నడిచినాయి, సాయం చేసినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు తెలుస్తుంది, మినిస్టర్ కాదు కదా. ఇప్పుడు ఆ పల్లెలకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది వాళ్ళు చెప్తారు. ఇంకోటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విపక్షంలో ఉన్నప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే తెలుస్తారు. ఎందుకంటే మంచి పేరు ఉన్నది కదా అని మంచి పేరు మాటున ఇగో ఈ దందా చేస్తున్నారు వీళ్ళు. మంచి పేరు మాటున చేస్తున్న దందా ఇది. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణలో ఎట్లా అంటే ఇష్టానుసారంగా ఎవడి రాజ్యం వాడిదే అన్నట్టుగా వివరిస్తున్నారు. ఘోరాతి ఘోరంగా అక్రమ సంపాదనకు తెగబడ్డారు. ఎందుకంటే పంది కుక్కు లెక్క సంపాదించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా, నలుగురి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళ నలుగురికి సంబంధించి వాళ్ళిద్దరిని ఎమ్మెల్యే పదవి నుండి అనర్హత పెట్టాలి. రైట్ టు రికాల్, ఓటును మళ్ళీ వాపస్ తెచ్చుకునేది ఉంటుందని చెప్పింది కదా మన మిత్రులు. అదే పని చేయాలి, వీళ్ళందరినీ పీక్ పడేయాలి. ఇక వీళ్ళిద్దరినీ కూడా మంత్రి పదవిలో నుండి రేవంత్ రెడ్డి గారు ఎంత త్వరగా నువ్వు తొలగిస్తే నీకు అంత మంచిది, నేను చెప్తున్నా కదా. ఇక మళ్ళీ అంశాన్ని పోదాం. ఇక డమ్మీ మంత్రులు, ఇక వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా నాకే అర్థం కాదు. మొత్తం డమ్మీ మంత్రులే. ఢిల్లీ దూత చేతులలో పాలన మీకు కనబడుతుంది కదా. మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు, సమాచారం లేకుండానే బయటకు వస్తున్న జీవోలు. ఎక్సైజ్ మంత్రికి తెలియకుండా లిక్కర్ కంపెనీలకు అనుమతి, ఇరిగేషన్ మంత్రికి తెలియకుండా ఇరిగేషన్ సెక్రటరీ నియామకం. శాఖల అంశాలపై మాట్లాడని చాలామంది మంత్రులు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న నోరు తెరవని వైనం. తెర వెనకాల పరుగులు పెడుతున్న ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది ఎవరు? ఢిల్లీ పెద్దల, రాష్ట్రంలో ఉన్న ఢిల్లీ పెద్దల దూతన? ఫైళ్ల వేల ఎంత, వసూలు అవుతున్న ట్యాక్స్ ఎంత? సర్కారు తీరుపై ప్రజలలో అనుమానం. మీకు ఇక్కడ చాలా సినిమా కనబడుతుంది. రాష్ట్రంలో సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆయా శాఖల మంత్రులకు ఖచ్చితంగా తెలుస్తుంది. వారి ఆమోదం మేరకే నిర్ణయాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఆమోదం కోసం కాకపోయినా సమాచారం కోసమైనా మంత్రుల విషయం తెలుస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో పూర్తి భిన్నమైన పరిస్థితి కనబడుతుంది. మంత్రులకు తెలియకుండానే ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. జీవోలు బయటకు వస్తున్నాయి. వాటిని చూసి మంత్రులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది? మంత్రులకు పవర్ లేదా? పవర్ను ఎవరైనా అడ్డుకుంటున్నారా? అదేంది, తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన ఇన్ఛార్జ్ పేరు దీపాదాస్ మున్షి గారు. బహుశా మేడంకు తెలంగాణలో ఏం పనో నాకైతే తెలియదు. మేడం మీకు ఏమైనా పని ఉంటే మీకు గాంధీ భవన్లో పోర్రి. మీకు సపరేట్ కుర్చీ కావాలంటే ఆడ లేకపోతే నాకు చెప్పుర్రి, నేను మా వైఆర్ టీవీ నుండి అయినా నా ఇంట్లోకి వెళ్ళైనా లేకపోతే ఏదైనా ఏదైనా కొనిచ్చైనా నేను పంపిస్తాను, ఓకేనా? కానీ మీకు క్లియర్ కట్గా ఏంది అంటే ఈ తెలంగాణలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణలో మీకు ఏమీ పని ఉన్నా మీరు ఢిల్లీ నుండి చేసుకుని రాజకీయ పార్టీల కార్యక్రమాలకు హాజరుగాండ్రి, తప్పులేదు. కానీ క్లియర్ కట్గా ఏంది అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అధికారం లేకుండా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్లో కూర్చుంటుంది.
రివ్యూలలో కూకుంటుంది, ముఖ్యమంత్రి మీటింగ్లలో కూకుంటుంది, ప్రెస్ మీట్లలో కూకుంటుంది. గిదెక్కడి కథరా నాయన? ఒక్కసారి మీరైనా ఆలోచించాలే. సన్నాసుల పిచ్చోడి చేతుల రాయి అయిపోయింది తెలంగాణ పరిపాలన. మీకు ఇంకా క్లియర్ కట్గా ఇంకో అంశం కూడా తీసుకొస్తా. ఈ మంత్రులందరూ కూడా ఎవ్వని పని వాడు ఇగో పదవి ఉంటుందో పోతుందో మంత్రి అంటుండట నిన్న మా వాళ్ళతోని. ఇగో మన పదవి ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియదయ్యా. ఏముంటుంది ఇక్కడ అసలు మా కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందో లేదో కూడా తెలియదు. పైన బీజేపీ వచ్చింది ఏమన్నా చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్న విషయం ఇది. ఏదైనా కావచ్చు, ఉన్నప్పుడైతే సంపాదించుకోవాలి, 4 రూపాయలు వెనకేసుకుంటాం అని చెప్తున్నారట. ఇక మీరు ఇంతకంటే క్లారిటీ ఇంకేముంటుంది తెలంగాణ బిడ్డలారా? ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది? ఇక మీరే ఆలోచించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్న, సంపాదనకు తెగబడ్డారు తప్ప తెలంగాణ ప్రాంతాలకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తా అని ఏ ఒక్కడు కూడా లేడు. క్లియర్ కట్గా చెప్తున్నా. రాష్ట్రంలో మంత్రుల పనితీరుపై వారి పవర్ పైనే అనేక విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు పేరుకే మంత్రులు కానీ పనుల విషయంలో మాత్రం పవర్ లేదనే చర్చ సర్వత్రా జరుగుతుంది. దీనికి ఇటీవల జరిగిన 2 సంఘటనలు ప్రధానంగా చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో కొత్త లిక్కర్కు అనుమతి ఇచ్చారు. కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చి ఎలాంటి కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వడం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆ మరుసటి రోజే మార్కెట్లోకి కొత్త కంపెనీల బీర్లు వచ్చాయి. దీనిపై విమర్శలు రావడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇచ్చారని ఓ ప్రెస్ మీట్లో విడుదల చేశారు. అంటే మంత్రికి సంబంధం లేకుండా ఆ కార్పొరేషన్కు సంబంధించి ఏదైనా చేయొచ్చా అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఏదైనా చేయొచ్చు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే కొత్త లిక్కర్ కంపెనీలకు అనుమతి ఏంటనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఒక్క కంపెనీ కాదు, ఎలక్షన్ కోడ్ ఉన్నన్ని రోజులు మినహాయిస్తే మిగిలిన 4 నెలల్లో చాలా కంపెనీలకు సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఆ కంపెనీల బ్రాండ్లు మద్యం వచ్చేసాయి. తాజాగా ఇరిగేషన్ సలహాదారుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆదిత్య దాస్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏమని? సలహాదారుడిగా. కానీ ఈ విషయం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే తెలియకపోవడం విశేషం. జీవో వచ్చిన తర్వాత కానీ ఆయనకు ఈ నియామకం తెలియలేదు. అంటే ఆయనను ఎవరు నియమించారు, కనీసం ఆ శాఖ మంత్రికి కూడా సమాచారం ఇవ్వకపోవడం ఏంటనేది రాజకీయ వర్గాలలోనే కాదు, అధికార వర్గాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు చాలా శాఖలకు చెందిన మంత్రులు తమ శాఖలపై మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వేసవిలో నీటి సమస్య వచ్చినప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖలు ఆమె దగ్గరే ఉన్నాయి. కానీ వేసవిలో రాష్ట్రమంతటా తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తారు. అయినా ఏనాడు ఆమె మాట్లాడలేదు. తాగునీటి సమస్య తీర్చడానికి తీసుకున్న చర్యల గురించి వివరించలేదు. దీంతో వేసవి ముగిసే వరకు ప్రజల తాగునీటి కష్టాలు అలాగే ఉన్నాయి. ఇక అన్నదాతలు గత 6 నెలలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. యాసంగి పంట చివరి దశలో నీరందకపోవడంతో పైరును కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డారు. అయినా వేల ఎకరాలలో పంటలు ఎండిపోయాయి. ఆ తర్వాత పంట కోసి మార్కెట్కు తీసుకొచ్చాక అక్కడ కూడా రైతులకు కష్టాలు ఎదురయ్యాయి. ధాన్యాన్ని నెలల తరబడి మార్కెట్లో పోసి వేచి చూడాల్సి వచ్చింది. ఈ మధ్యలో వచ్చిన వర్షాలతో ధాన్యం మొలకెత్తి పాడైపోయింది. ప్రతిపక్ష పార్టీకి రోడ్డెక్కి ధర్నాలు చేస్తే గానీ సర్కారు స్పందించలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే సీత కష్టం తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణలో సీత కష్టం, మామూలు కష్టం కాదు. ఈ మంత్రులు అనేటోళ్ళు ఉన్నారు కదా తెలంగాణలో, మంత్రులకు సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖకు సంబంధించి మీరు ఫోన్ చేసి అడుగుర్రి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, అయ్యా జూపల్లి కృష్ణారావు గారు, అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు, అయ్యా సీతక్క, తల్లి కొండా సురేఖ, దాంతోపాటు ఇతరత్ర మంత్రులు మీకు ఎవ్వరు కనబడితే వాళ్ళు అడుగుర్రి. మీ శాఖ పట్ల మీకున్న అవగాహన ఏంది, మీ శాఖకు సంబంధించిన సలహాదారులు కానీ మీకు సంబంధించిన ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీకు తెలిసే జరుగుతున్నాయా లేక మీకు తెలియక జరుగుతున్నాయా? సంతకాలు ఎవరు పెడుతున్నారు, మీకు సంబంధించి చుట్టూ కోటరీని ఎవరు నియమిస్తున్నారు అనేది ఒకసారి మీరందరూ కూడా చాలా క్లారిటీగా ఆలోచించుకొని. నేనేమంటున్నానంటే ఇక్కడ మంత్రులందరూ పిరికి పందలు, చవటలు, దద్దమ్మలు అని నేను అనట్లే. మంత్రులు మంచి అవగాహన సీనియర్ మంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియకుండానే ఢిల్లీ పెద్దల హస్తంలో పడిపోయారు. అది ఎట్లా అనేది చాలామందికి తెలియదు. నేను ఇప్పుడు చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా. నా దగ్గర ఒక బలమైన సోర్స్ ఉన్నది. దాని ద్వారా పచ్చి నిజాలు వస్తాయి. త్వరలో ఇక ఒక్కొక్కడికి ఉంటుంది ఆట చెలగాటం. ఇగో మీరు ఇక్కడ కనబడుతున్నాయని ఈయన జూపల్లి, ఇగో మంత్రి తుమ్మల, సీతక్క, సురేఖ, పొన్నము, వీళ్ళిద్దరు చక్కగా కనబడతలే. ఈయనైతే ముఖ్యమంత్రి. క్లారిటీ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దీపాదాస్ మునిషి మీ అందరికీ తెలుసు కదా. ఈమె కనుసన్నలలోనే అన్నీ జరుగుతాయి. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అంటే వీళ్ళ చుట్టూ ఒక కోటర్ని నియమించిండు. ఈ చుట్టూ కోటరిగా ఉండే వ్యక్తులందరినీ కూడా నియమించేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
రేవంత్ రెడ్డి చుట్టూ కోటరు నియమించేది దీపాదాస్ మున్షి గారు. దీపాదాస్ మున్షి చుట్టూ ఉండేది కేసీ వేణుగోపాల్ గారు, లేకపోతే ఢిల్లీ పెద్దలు. ఏంది, ఢిల్లీ నుండి ఆదేశం ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి దీపాదాస్కి రావాలి, ఇక్కడ నుంచి రేవంత్కు పోవాలి, అక్కడ నుంచి పార్టీలకు సంబంధించిన మిగతా వాళ్ళకి పోతుంది. అంటే ఇక్కడ 3 కోణాలు ఉన్నాయండి. తెలంగాణ పరిపాలన అనేది చాలా స్పష్టంగా వీళ్ళ చేతిలో లేదు, క్లియర్ కట్ అది. రెండోది, తెలంగాణకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా డమ్మీ మంత్రులైనా నిజమైన మంత్రులు అంటే అది వాళ్ళు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఒకరి మీద ఆరోపణ చేసినప్పుడు అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇది క్లియర్ కట్. సో తెలంగాణలో మంత్రులు అనేవారు ఉన్నారు, లేరని నేను అనట్లే, పదవులలో ఉన్నారు, బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ వాళ్ళకు ఆ అధికారాలు ఉన్నాయా లేదా, వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతుర్రు అనేది ఒకటి క్లియర్ కట్గా కూడా ఇది వీళ్ళే చెప్పాలి. మంత్రులు చెప్తేనే బాగుంటుంది, లేదు మనం చెప్తే ఉంటుంది అలా. ఇక ఇది పెద్ద కథ అయింది. ఇక నీట్ ఫలితాలపై కమిటీ వారంలో నివేదిక, రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం, గ్రేస్ మార్కులన్నీ సమీక్షిస్తాం. ఎన్జిటిఏ డీజీ నిట్ ఎగ్జామ్లో స్కామ్ జరిగింది, ప్రతిపక్షాలు. నీట్ ఫలితాలపై అనుమానాలు, 67 మందికి బైకి ఎలా, చాలామందికి టాప్ మార్కులు, గ్రేస్ మార్కులు ఎలా ఇచ్చారు, ఉన్నత స్థాయి కమిటీ వేయాలి, నీట్ ఫలితాలపై కేటీఆర్. ఇక నేను ఒక చెప్పనా, ఓ అన్న, తెలంగాణలో ఉన్న ఈ సంవత్సరం 67 మంది విద్యార్థులండి 720కి 720 మార్కులతోని ర్యాంకులు సాధించడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719, దాంతోపాటు నీట్ పరీక్షలో +4 1 మార్కు విధంగా ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటం అనేది సాధ్యమనే పనే కాదు. దీని గురించి ప్రశ్నిస్తే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తా, చదువుకోడు కానీ సగనంపిన తల్లి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు. ఇది ఎక్కడిన్నారు మీరు? తెలంగాణ ఉద్యమంలో ఈ పాట వింటారు. కానీ ఇప్పుడు మీరు వినాల్సింది ఏంటంటే, చదువుకోడు కానీ బడికి పంపిస్తే మనము డబ్బుల్లా కాసుల్లా కోట్ల రూపాయలు ఇయ్యాలే, చదువు వద్దంటూ డబ్బులు చేతకిస్తే. నేను చెప్తున్నా క్లియర్ కట్గా, నీకు మార్కులు కావాలా, నువ్వు ఆఫీసర్ కావాలనుకుంటున్నావా, నీకు డిగ్రీ ఇంటర్ 10th డిగ్రీ పీజీ పట్టాలు కావాలనుకుంటున్నావా, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో కానీ పైసలు ఇస్తాయి, గంతే. ఇది పెద్ద స్కాము, మీకు అర్థం కాదు. నాకు అర్థం కాని ఏంటంటే, మీరు చదువుకున్నప్పుడు నాకు తెలిసి 100 మార్కులు ఉంటే దాంట్లో రైటింగ్ చక్కలేదని 1 మార్కు ఉండేది, గీతలు చక్కగా గీయలేదని స్కేల్తో 1 మార్కు తీసేసేది, చాలా ఘోరంగా ఉండేది. అంటే మా అంటే 6 బయట చెట్ల కింద చదువులు అనుకో. ఇప్పుడు ఏసీ బల్లలో మాకంత లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇవాళ ఎట్లొచ్చినాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. నీ దగ్గర డబ్బు ఉందా, నీ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఏదైనా అవుతాడు. నేను గొర్రె లెక్క ఐఏఎస్ ఆఫీసర్లు నిన్న సిగ్గులు సేరాలు లేకుండా కొంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకుపోయి ఇంట్లో పని చేయించుకున్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ ఏదయ్యాన్ని నిన్ను అడిగితే ఓ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు, నీకు బాగా ఎక్కువైంది, బాగా మాట్లాడు, హరే రాడ్డు దిగుతుంది ఏమనుకుంటున్నావో, చీకటి సామ్రాజ్యం, నీకు అధికారం ఉండొచ్చు, నీ రాష్ట్రంలో నీ సీఎం కావచ్చు, నీ కేంద్రంలో కావచ్చు, కానీ ఇది తెలంగాణ గడ్డ బిడ్డ. నా తెలంగాణ ప్రాంతానికి వస్తే ఇక్కడే తరిమి పరాయోడైతే తరిమితంతాం, ఇక్కడోడైతే ఇక్కడనే పాతి పెడతాం, గుర్తుకోవాలి లెక్క అని చెప్తే సారీ అన్న అని పెట్టేసిండు. అట్లుంటుంది మనతో. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీరు టాపర్లు, మీ దగ్గర డబ్బు లేకపోతే గంతే. ఇంకొకటి కూడా, గతంలో ఎగ్జామ్స్ జరిగే సమయంలో ఏం జరుగుతుంది అంటే, కొన్ని కాలేజీల పేరు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాడిని ఎందుకు హైలైట్ చేయాలి, కానీ ఎగ్జామ్స్కు 10 నిమిషాల ముందు పేపర్ వస్తుంది సెంటర్లకు. ఆ కాలేజీలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు పేపర్ లీక్ చేస్తారు. పేపర్ లీక్ చేసి ఆ సెంటర్లకు పంపిస్తారు. వాళ్ళు 10 నిమిషాలు 15 నిమిషాలు అర్ధగంట కూడా లేట్ వస్తారు కొన్ని సెంటర్లలో. అప్పుడు పోతారు, ఎందుకంటే ఇక్కడ పేపర్ లీక్ అవుతుంది, ప్రశ్నలు అని చెప్తారు, గిది వచ్చా గిది రాదా అని చెప్పి. అట్లా కూడా ఒక స్కామ్ జరిగింది అనేది గతంలో పెద్ద చర్చ అయింది, పెద్ద రచ్చరచ్చ అయింది. ఇప్పుడు ఏంది అంటే, ఏకంగా ఇగో నీట్ ఫలితాల మీద కూడా పంచాయతీ ఏటాలకు మరి నిజంగా ఎవరికైనా డౌట్ వస్తుంది. 720 మార్కులకు 720 67 మందికి ఎట్లొస్తే ఒకే సెంటర్కు సంబంధించిన వాళ్ళు కాకపోతే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బైక్ అంతా మొత్తం నాకు తెలిసి ఇట్లా స్కానింగ్ చేస్తారేమో, రోబోలెక్క చింగ్ చింగ్ అని ఇట్లా స్కాన్ చేసి ఇట్లా పక్కన పెడతారేమో. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ దగ్గర డబ్బు ఉంటే ఇక్కడ ఏదైనా చేయొచ్చు. ఇగో ఇదే దానికి సాక్ష్యం. దీని మీద కమిటీ ఎత్తాలట, అదేందో వచ్చినాక చూద్దాం. ఖచ్చితంగా దొంగలు అయితే బయటకు వస్తారు, ఇది క్లియర్ కట్టు. ఇక తెలంగాణపై బాబు పెత్తనం షురు. అవును, అది అందరికీ తెలిసిన విషయం, మీకు తెలియదా? ఓహో, ఎప్పుడో చెప్పిన, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత తెలంగాణలో జరగబోయే అద్భుతమైన పరిణామం ఏంటంటే, ఒకటి ఏంటి అంటే, తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు,
ఏంటిది అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలంగాణ తెలుగుదేశానికి ఇక్కడ పూర్వవైభవం వస్తుంది ఒకటి. రెండోది తెలంగాణ ఎట్లుంటుందో మీరు ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా ఇగో నేనైతే రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు పక్కా సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఆయన ఈ 5 ఏళ్ళు సీఎం ఉంటే ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది తేటతెల్లం అయిపోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో మా ఎమ్మెల్యే లంగా దొంగ అందుకే ఓటేలో ఓడిపోయిండు పైన కేసీఆర్ అత్తడు కదా అనుకున్నాం అన్నారు. సరే యాక్సెప్ట్ చేసినాం. కానీ మొన్న ఏం చేసిళ్ళు పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఒక్క సీటు ఇవ్వకపోతారు. ఈ రోజు కనుక ఒక 10 సీట్లు ఇచ్చి ఉండే కేంద్రంలో మన కథ ఏంది? తెలంగాణ గలం దళం బలం వినవాడు అది లేకుండా బాయ్. సరే ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? యనుమల రేవంత్ రెడ్డి గారే ఉండాలి. నేను కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు మీరు పదవిలో 5 సంవత్సరాలు ఉండాలి. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు చేసేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి. ఇంకోటి ఏంటంటే జాతీయ పార్టీలు ఎప్పుడైనా ఢిల్లీ పెత్తనం కిందనే ఉంటుంది అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రులందరూ ఉన్నారు, ముఖ్యమంత్రిని ఎవరి ఆదేశాల కోసం పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు ఫోటో చూపెడితే దాని తర్వాత మీరు చెప్పాలి. బాబు ఆదేశిస్తే రేవంత్ పాటిస్తున్నాడు. మన ప్రాజెక్టులపై ఆదిత్యదాస్ కేసులు ఈ నియామకం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు. ఆయన తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకి కృష్ణా జలాల తరలించడంలో కీ రోల్. ఎవరు చెప్పింది ఇది? చాలా క్లారిటీగా చెప్పిండు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఆయన ఏం చెప్పిండంటే ఆదిత్యదాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలు పెట్టని చెప్పిండు. వెంటనే ఆయన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదార పదవి నుంచి తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు ఆదేశిస్తున్నాడు, శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలు పెట్టడానికి ఈ నియామకం నిదర్శనమని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవి లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటారా అనేది తెలియాల్సిన ఉన్న పరిస్థితి కనబడుతుంది. నేనేమని చెప్తున్నానంటే నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుండి నిన్నటి పాలమూరు వరకు కూడా ఇప్పుడు వచ్చిన ఈ ఆదిత్యదాస్ పెద్ద మనిషి ఏడవ ఈయన మొత్తం వ్యతిరేకించాడు. పొల్లు కేసులు వేసారు. మన నీటి వాటాల మీద మామూలుగా ఈయన కేసులు వేయలే, ఇప్పుడు ఈయన సలహాదారుడట. ఇగో మీకు ఒక క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ సన్నాసి చెప్పడు కానీ నేను చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా, ఎవ్వడు చెప్పడు, భయపడుతుళ్ళు. కానీ ఇగో ఇక్కడ రేవంత్ రెడ్డి క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి. చంద్రన్న అదే చంద్రబాబు తర్వాత బీజేపీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవరి ఆదేశాల మేరకు? సోనియా గాంధీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పనిచేస్తాడు. అంతేనా? ఇది బయటి ప్రపంచం. రేవంత్ రెడ్డి పీఠానికి ఏమన్నా అయితే చంద్రబాబు కాపాడతాడు. చంద్రబాబు అవసరమైతే మోదీతోని మాట్లాడతాడు. ఇది రహస్య ఒప్పందం, క్లియర్ కట్టింది దీంట్లో. రేవంత్ రెడ్డికి సీమ గుట్టకుండా అధికారాన్ని పోకుండా 5 సంవత్సరాల పాటు కాపాడడానికి చంద్రబాబు సిద్ధపడ్డాడు. తెలంగాణలో అధికార మార్పిడి జరగదు. ఒకవేళ జరిగినా కూడా అదేది ఎలైటి మహేశ్వర్ రెడ్డి కానీ ఇతరత్ర చెప్పినా కూడా వాళ్ళ ఆ పార్టీలోకి పోతా అన్నా కూడా మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది క్లియర్ కట్. మీరు అనవసరంగా హోప్ పెట్టుకోకుర్రి. ఇప్పుడు తెలంగాణ పెత్తనం అనేది మన చేతిలో ఉండదు. మెల్లమెల్లగా తెలంగాణ మీద బాబు పెత్తనం షురు అవుతుంది. మళ్ళా అందరూ అంటారు కేసీఆర్ ఎక్కడ, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ, రారి దండం పెడతా రారి అనే పరిస్థితి వస్తుంది. ఆ రోజులో నేను చూడకపోతానా మీరు ఎందుకు అంటే చాలామంది అంటారు, అన్న నువ్వు ఏంది బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కాస్త లేపడానికి ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణలో అన్నాను. బీఆర్ఎస్ మన ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ద్రవిడీలు ఉన్నారు తమిళనాడులో జాతీయ పార్టీ పరిస్థితి ఏంది? చిచ్చు ఓపిస్తారు తెలుసా? ఆడ ప్రాంతీయ పార్టీనే కాపాడుకుంటారు. మా ప్రాంతం, మా వాడు, మా బిడ్డ అని లొల్లి ఉంటుంది ఆడ. గుర్తుపెట్టుకోరి. మరి మన కాడ ఏమైపోయింది? ఉద్యమ పార్టీని నేల రాసిపోయారు మొత్తం. సరే ఎమ్మెల్యే ఎన్నికలలో విపక్షం 39 ఇచ్చిళ్ళు, శబాష్, వాళ్ళ తప్పిదమో ఏదో అధికారం నుండి విపక్షం చేశారు. మరి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇవ్వాలి కదా మనం. గట్టి పోటీ ఏదో పంచుకున్నట్టుగా అన్నదమ్ములు పంచుకున్నట్టు వాళ్ళకి వీళ్ళని జాతీయ పార్టీలని ఇచ్చిల్లా? ఓటు విలువైందో భవిష్యత్తులో తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, ఈ నీచమైన పరిపాలనకు మీరే శర్మగీతం పాడడానికి సిద్ధపడతారు. అది నేనే చూస్తా. ఇక ప్రసాదం పంపిణీలో విషాదం. క్యూ లైన్లో సొమ్మసిల్లి ఓ వ్యక్తి మృతి, ఏర్పాట్లపై జనం ఆగ్రహం. ఇక చూడుర్రా, చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుందంట. క్యూ లైన్లో సొమ్మసిల్లి ఓ వ్యక్తి మృతి చెందిన పాపం. నేను అందుకే చెప్తా ఉన్నా, ప్రభుత్వం అనేది పరిపాలన చేయొస్తే కదా. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపెడతా.
లా 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 లా. ఒకసారి విన్నారా అండి? ఇది చాలా క్లారిటీగా చూడాలి తెలంగాణ బిడ్డలందరూ. ఎందుకు అంటే శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ సందర్భంగా జరిగిన విందులో సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్, సీఎం రేవంత్, దీపాదాస్ మునిషి, ఎమ్మెల్యే వివేక్, ఎంపీలు బలరాం నాయక్, వంశీకృష్ణ తదితరులు. ఎవరు వీళ్ళు? సోనియా గాంధీ గారు. ఓకే, ఇగో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ పీఠం, కుర్చీ లేదు. బాధ అవుతుంది. ఇది తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఓటర్గా, తెలంగాణ హక్కుగా ఆయనను గెలిపించినాం కాబట్టి ముఖ్యమంత్రికి కుర్చీ ఇవ్వలే ఫస్ట్. ఇగో ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, వీళ్ళ చేతిలో ఏం లేదు. ఇగో ఈమె చెప్పినట్టు వినాలి, ఈ మేడం చెప్పినట్టు వింటుంది అంతే. బొమ్మలు అదేంది కమల్ హాసన్ సినిమాలుగా వెనక ఏంది ఇట్లా ఆడిస్తారు కదా బొమ్మలు, కీలు బొమ్మలు అన్నట్టు వీళ్ళందరూ. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల యొక్క ఓట్లేసి గెలిపించిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తికి కనీసం గౌరవం ఇవ్వలే ఢిల్లీలా. అంటే మీకు అర్థమైందా? నిలబడ్డరు వాళ్ళు, తింటాలు మంచిగా ఇదోటి పెట్టుకొని తింటాలు, వాళ్ళు పోయి ఫోటో దిగిలి వెళ్ళిపోతారు అంతే. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఢిల్లీలో ఉన్న పలుకుబడి అది. అర్థమైందా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో ఉన్న పరిస్థితి అది. ఇక నిన్న ఏమన్నారంటే సోనియా గాంధీ గారు, వినాలే, రేవంత్ జీ తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయి? 12 ఎంపీ సీట్లు ఆశించినాం, తెలంగాణపై నమ్మకం పెట్టుకున్నాం, ఫలితాలతో నిరాశ చెందినాం. ఎంపీ రిజల్ట్స్పై రేవంత్తో సోనియా, కాంగ్రెస్ అధినేత్రితో సీఎం భేటీ, ప్రభుత్వ పనితీరుపై వివరణ, రాష్ట్ర కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్పై కొత్త చర్చ అంటూ కూడా ప్రధానమైన చర్చ జరిగింది. మీకు ఇంకా తెలంగాణ భాషలో, ఇంకా తెలంగాణలో తెలుగులో చెప్పాలంటే మీకు ఒకటే మాట చెప్తా. డబ్బు ఇది మీ చేతిలో ఉంటే తెలంగాణలో ఏదైనా సాధ్యం. ఇక్కడ నుండి వాటా పోయిందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2500 కోట్లు పోయిందని చెప్పారు. ఆర్ఆర్ ట్యాక్స్ అని ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పారు. దాని తర్వాత ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, లక్ష్మణ్ గారు చెప్పారు, ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, చాలామంది చెప్పుకుంటూ వచ్చిళ్ళు. నేనేమంటున్నానంటే కేవలం వీళ్ళంతా మూట సంచులు మోసే బ్యాచ్ తెలంగాణ సంపద అంతా పోతుంది అంట. నిజంగా కనుక వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి మంచిగా పనిచేయగలిగితే వాళ్ళకు షేర్ ఉండాలి, అక్కడ కూర్చోవాలి. మరి తెలంగాణలో సీట్లు ఎందుకు తగ్గినాయంటే ఏం చెప్తాడు? ఏం చెప్పేటట్టున్నది? ఏం చెప్పేటట్టు ఉంది, ఏం వినేటట్టు ఉన్నది, గంతే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. రేపు భవిష్యత్తులో ఘోరాతి ఘోరమైన 5 ఏళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా ఉండాలి. మీరు పోతా అన్న నేను ఒప్పుకోను, ఉండనిస్తాం మిమ్మల్ని. దానికోసం ఏ వీడియోలు ఏమైనా ఎత్తా, కానీ మీరు 5 ఏళ్ళు ఉండాలి. ఎందుకు తెలుసా? తెలవాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వస్తే మనం ఎట్లా అడ్డుకున్నాం? 2018 సంవత్సరంలో మన తెలంగాణలో అధికారాన్ని కూల్చేయడానికి ఆనాటి బీజేపీ ఏం చేసింది, ఎలాంటి కుట్రలు చేసింది, కేసీఆర్ను ఎట్లా బెదిరించింది, వాళ్ళ బిడ్డను ఎంత విధంగా మానసికంగా వేదనకు పెట్టింది, ఇవన్నీ అర్థం కాదు కదా. ఇప్పుడు తెర ముందు జరిగేది మాత్రమే ఇక్కడ నేను వార్తలు చదువుతున్నా, దీన్ని మాత్రం తెర వెనక కష్టాలు ఎవరికి తెలితే గోషియానికి ఎవరికి తెలియదు. అది మనకు తెలుసు కదా. నేనేమంటున్నానంటే వీళ్ళు ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉంటే తెలంగాణ ప్రజలకు కూడా ఇక మళ్ళీ ఇసిరి కొడితే నేను చెప్తున్నా కదా, తంతపోయి తాడి చెట్టు ఎక్కుతా అంటారు కదా, వీళ్ళు ఎక్కడనో పడతారు. అట్లనే ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత పరిస్థితి చూడు, అనుభవించాలి. ఆల్రెడీ చంద్రబాబు గెలిచిండు, పెత్తనం మొదలైంది. ఎందుకంటే మన మీద కేసులు వేసిన వ్యక్తినే మనకు సలహాదారుగా నియమించుకున్న అద్భుతమైన ఘనత బహుశా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాలలో చూడలేదు, తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నా. ఓహో సూపర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంత అద్భుతమైన ముఖ్యమంత్రిని కోరుకున్న తెలంగాణ యావత్తు సమాజానికి కూడా కృతజ్ఞతలు. ఢిల్లీలో కనీసం మన ముఖ్యమంత్రికి కూర్చోలేని పరిస్థితి. సీట్లు ఎందుకు తగ్గినాయని అడుగుతున్నారు కదా, అది కూర్చోబెట్టి మన తెలంగాణ ఇంటికత్తే మనం ఏమంటాం? రా బిడ్డ, రా అక్క, రావ్వ, రా చెల్లె, మంచినీళ్ళు తాగుతావా, ఇంతంత అన్నం తింటావా, ఇంతంత ఛాయ్ తాగుతావా, నన్ను పాలు తాగుతావా, లేకపోతే ఏమన్నా ఉంటే తింటావా తల్లి అడుగుతావు. తిన్నాక మంచిగా అరుగు మీద కూకున్నాక రిలాక్స్ అయిన తర్వాత మంచిగా ప్రయాణం జరిగిందా ఏంది అని అడుగుతాం. ఇది మన సంస్కృతి. ఆడ మన సంస్కృతి ఎక్కడిది? నువ్వు ఏం చేస్తానో, ఎన్ని పంపించినావు, ఏం కదా, గివే ఉంటే పార్టీలతో ఏముంటాయా? చిల్లర పంచాయతీ అది, చిల్లర. మళ్ళీ వీళ్ళని పట్టుకొని తెలంగాణలో అద్భుతంగా ఏం చేస్తారని అద్భుతంగా. పాపం మా రేవంత్ అన్న ఎంత బాధపడ్డాడో ఏం కథ. ఊకో రేవంత్ అన్న ఊకో, ఏంగా కొద్దిగా నిలవాడు, ఏమైతే కాలు నొత్తైతే నాకోసేపు అవు గది కథ. ఇక చూడరి, అక్కడ బూమ్ ఏపీలో, ఇక్కడ బిర్యానీ. తెలంగాణలో కొత్త బీర్ల ఎంట్రీ, రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్ల కొరత చక్రం తిప్పుతున్న మాజీ ఐఏఎస్ ప్రభుత్వానికి చేరువ వచ్చినాయి నా వైన్స్లో పట్కతో.
ఇప్పుడు లైవ్లో మీకు ఇవి కూడా చూపెట్టాలి. వైన్స్లా ఏమేం బీర్లు దొరుకుతున్నాయి, దానికి కథ ఏంది, దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ల్యాబ్కు పంపించాలి. ల్యాబ్కు పంపిస్తే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో బీర్లకు సంబంధించి ల్యాబ్కు పంపించి ఆ రిపోర్ట్ తెలంగాణ ప్రజల ముంగట పెట్టాలి. అప్పుడు కానీ నమ్ముతారు. ఇక ఏనుర్రి నాకు తెలిసి తెలంగాణలో విక్రయానికి రానున్న ప్రచారం అవుతున్న కొత్త రకం బీర్లు ఇవేనట. అక్కడ భూమ్ ఇక్కడ బిర్యానీ. తెలంగాణలో కొత్త బీర్ల ఎంట్రీ. చక్రం తిప్పుతున్న మాజీ ఐఏఎస్. వా దేవుడిరా నాయన, నువ్వు ఎవడో తెలియదు కానీ నువ్వు నాకు నిజంగా ఏ ఐఏఎస్ ఏడ చదివి వచ్చినో, నకలు కొట్టొచ్చినో, లేకపోతే ఎట్లా వచ్చినో ఒక్కసారి కనబడు బిడ్డ. నీకు చెప్తున్నా కదా, బద్దలు భాషంగాలు చెప్తా. వీడెవడో మాజీ ఐఏఎస్ అట. వీడు తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు తాగి రోగాలు వచ్చి చావాలి. ఇవన్నీ పక్క రాష్ట్రాలల్లో బ్యాన్ చేసిన బాపతి. ఇవన్నీ కేవలం 5,000 కోట్ల కకృతి కమిషన్ల కోసం ఈ బాడకవులు తీసుకొచ్చిల్లని ఓ ముసలావిడ నిన్న పొల్లు తిడుతుంది. ముసలాయన తెలుగు రాష్ట్రాలలో ఎంట్రీ ఇస్తున్న కొత్త బ్రాండ్ బీర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక రాష్ట్రంలో భూమ్ పేరుతో ఉన్న బీరును తెలంగాణలో బిర్యానీ పేరుతో ప్రవేశపెడుతున్నట్లుగా సామాజిక మాధ్యమాలలో వాటి ఫోటోలు దర్శనమిస్తున్నాయి. మద్యం ప్రియులకు అలవాటైన పాత్ర బ్రాండ్ల కొరత రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఉద్దేశపూర్వకంగానే మద్యం కృత్రిమ కొరత సృష్టించారని ఒకవైపు ఆరోపణలు వస్తుండగా ఈ కొరత కారణంగా కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంటుంది. ఇటీవల 5 కొత్త బీర్లు కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ వెనుక మాజీ ఐఏఎస్ అధికారి పాత్ర కీలకంగా పోషిస్తున్నట్లుగా మద్యం వ్యాపారులు చెప్తున్నారు. ఆయన పేరు జర మీరు ఏమనుకోకుర్రి మద్యం వ్యాపారులారా. నా నెంబరు 9908572666. ఈ నెంబర్కు సంబంధించిన నెంబర్కు ఒకసారి ఆయన ఎవడు ఏం కథ ఒకసారి డీటెయిల్ పంపిరు. వాడు ఏ చీకటి వ్యవస్థలో వాడు ఎట్లా చేస్తాడో అట్లనే వాడిని ఆగం చెప్తాను. నేను చెప్తున్నా కదా. ఇక కొత్త బ్రాండ్ల వెనుకకు సంబంధించి ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ ఐఎంలో ఒక విభాగం సెక్రటరీగా ఉంటూ రిటైర్డ్ అయిన ఓ ఐఏఎస్ అధికారి ఇటీవల కొత్త ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యారని, ఆయనే ప్రభుత్వ పెద్దల పంచన చేరి అనధికారిక మద్యం పాలసీలలో చక్రం తిప్పుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన ఒక డిస్టిలరీ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కొన్ని మద్యం కంపెనీలకు ముడిసరికి ఇచ్చే వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇది తయారు చేసేటోళ్ళు ఉన్నారు కదా కంపెనీలు, వాళ్ళ దగ్గరికి పోదాం. ఇది అలా పనిచేసే కానుండి మొదలు పెడితే ఆ కంపెనీ తయారయ్యే యజమాని దగ్గరికి పోయి ఇవన్నీ ఓపెన్ చేస్తే ఆగమన్నాం. వాడు తాగితే నేను చెప్తున్నా దీన్ని వదిలేస్తాను, నేను వైఆర్టీవీనే వదిలేస్తా. అప్పుడు మా మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో బహుశా పక్క రాష్ట్రంలో 25 మంది చచ్చిపోయారు. ఇగో ఈ లంగ బీర్లు తాగే చచ్చిపోయారు. మీరు అనుకుంటారేమో కానీ ఇవి మన పానాలకు తీస్తాయి. ఈ నేపథ్యంలోనే కొత్త బ్రాండ్ల పథకం ప్రకారం తెలంగాణకు రప్పించడం వెనుక ఆయనకు హస్తం ఉందని సమాచారం. తన పలుకుబడిని ఉపయోగించి మరిన్ని కొత్త కంపెనీలకు కూడా తెలంగాణకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. కొత్త బ్రాండ్లపై సంశయం. తెలంగాణలో వచ్చే కొత్త బ్రాండ్ల మద్యం నాణ్యత, అమ్మకాలపై మద్యం వ్యాపారులలో సంశయం నెలకొంది. ఇటీవల బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త 5 మద్యం కంపెనీల నుంచి 27 రకాల కొత్త ఉత్పత్తులకు అనుమతి ఇచ్చింది. ఈ కొత్త ఉత్పత్తుల మద్యం ప్రియులకు నచ్చుతాయా లేదా, ఒకవేళ అవి కల్తీ అన్న అనుమానంతో కొనుగోలు జరగకపోతే పరిస్థితి. నేను చెప్తున్నా కదా, అస్సలు జరిగే వీటి కొనకు, మీరు తాగకూరే. నేను చెప్తున్నా కాదంటే ఇంటికి పోయిన తర్వాత ఇంతంత పూర్తి స్థాయిలో కూడా మద్యానికి సంబంధించే బదులు ఇంతంత మజ్జిగ తాగుర్రి. నేను చెప్తున్నా కదా, ఈ దొంగలు లంగలు చెప్పే తాగుర్రి, అనవసరంగా ఆగం చేసుకోకుర్రి. మీ ఇండ్లలో మీ భార్యను విధవరాలు చేయకుర్రి, మీ బిడ్డల కొడుకులను రోడ్ల మీద వేయకుర్రి, మీరు జావకుర్రి. మంచిగా నిండు నూరేళ్ళు కలకాలం మీ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ మద్యాన్ని మానేయర్రి. మద్యాన్ని అంతా వాళ్ళ కకృతుల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం. మళ్ళీ వీడు తాగే బ్రాండ్ ఎంత ఉంటుంది? 20,000 30,000 ఉంటుంది, 40,000 ఉంటుంది, లచ్చలల్లో ఉంటాయి. ఇది అమ్మేటోంది ఓనర్లు కానీ ఇది తీసుకొచ్చిన పాలసీ. ఇది తాగుతాడా అంటే తాగడు. కాబట్టి తెలంగాణ బిడ్డలారా, ఈ దొంగల ముచ్చట్లు నమ్మి గనక మీరు ఆగమైపోతే అప్పుడు మనం వాడుకోవాల్సి వస్తుంది. ఆగమైపోతున్నదమ్మా అనుకుంటుంటుంది. ఇక దాంతోపాటు మళ్ళీ ఒక పంచాయతీ ఏది ఇలా ఈడేనో వచ్చే ఇది చూసిర్రా? ఓ అన్నా రంజితనా, విన్నావా అన్నా? ఇలా సోమవారం మాదన్నా, మంగళవారం వాళ్ళదన్నా, గురువారం వీళ్ళదన్నా, బుధవారం వాళ్ళదన్నా, శనివారం ఆదివారం ఇట్లా వారాల ఓ రోజు ఒకరిది అన్నట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో వాళ్ళ బ్యాచ్, అంతకుముందు రోషయ్య ప్రభుత్వం వాళ్ళ బ్యాచ్, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్యాచ్, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బ్యాచ్, అంతకుముందు చంద్రబాబు వాళ్ళ బ్యాచ్, అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్, అంతకుముందు ఎన్టీఆర్ వాళ్ళ బ్యాచ్. ఇక తెలంగాణలోకి ఇది ఒక కథ ఉన్నదండి. ఐఏఎస్లు 35 మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్. చీఫ్ సెక్రటరీ దగ్గర డ్రాఫ్ట్ లిస్టు సీఎం ఆమోదించగానే ఉత్తర్వులు. సెక్రటరియట్లో 10 మంది బదిలీ, డైరెక్టరేట్లో మరో 12 మంది. లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లపై ఫోకస్. సీనియర్
సీనియర్స్కు కీలక బాధ్యతలు అంటూ కూడా చెప్పిన. నేనేమంటున్నానంటే ఒక శాఖలో 5 ఏళ్ళు 8 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళందరినీ తీసేసి వేరే వేరే శాఖలకు పూర్తి స్థాయిలో పంపారు. రేవంత్ రెడ్డి నేను చెప్పేది నేను రేవంత్ అన్న మంచిగా చెప్తున్నా నేను జర నీ మంచి కోరుతున్నా. ఇగో వీళ్ళందరూ ఆఫీసర్లు దొంగలు, ఒక్కొక్కని ఇంట్లో 10 మంది పని చేయించుకున్నారు. దాని మీద ఫోకస్ పెట్టి ఒక్కొక్కరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి బొక్కలను దొంగనా కొడుకులు ఉన్నారు, ఇళ్ళలో పని చేయించుకుంటారు వీళ్ళు. ఇగో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ 35 మంది కాదు ఇంకెళ్తారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లోపలే, లేకపోతే ఇది ఆగని కథ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చెయ్యి. రైట్, ఇక మోడీది ఉన్నది అలా ఏది చెప్తా. ఇగో మోడీ 3.0 మోదీ 3.0 రెడీ. వరుసగా 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రుడు నేటి రాత్రి 7:15 ముహూర్తం ఖరారు. వేదికగా నిలవనున్న రాష్ట్రపతి భవన్ హాజరు కానున్న స్కార్క్ దేశాధినేతలు 8,000 మంది అతిథుల రాక, రాజ్భవన్లో పగడ్బందీగా ఏర్పాట్లు, భద్రతా వలయంలో ఢిల్లీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఢిల్లీలో నో ఫ్లై జోన్, హస్తినాలో పటిష్ట బందోబస్తు, 144 సెక్షన్, 500 సీసీ కెమెరాలతో పహారా, రాష్ట్రపతి భవన్ దారులలో నిఘా ముమ్మరం, రంగంలోకి వాయుసేన ఎన్ఎస్జీ బృందాలు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారంతో అనువనువున అప్రమత్తం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఇతర సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీజియనల్ కోఆపరేషన్స్ అంటే దేశాధినేతలు కూడా అందరూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూటాన్ కానీ, మాల్దీవ్, శ్రీలంక, నేపాల్, మార్షియన్ సంబంధించిన చాలా దేశాలకు సంబంధించిన అతిథులు కూడా వస్తారు. వాళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు ఉండాలి. ఎందుకంటే ఎన్ఎస్జీ కమాండోలు కానీ, డ్రోన్లు కానీ, స్లీపర్లు కానీ, బహుళ భద్రతకు సంబంధించి చాలా వరకు ఢిల్లీ మొత్తం అష్టదిగ్బంధన ఉంది. ఎందుకంటే మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి అన్ని రకాలుగా మన ఒక దేశమే కాదు, పరాయి దేశం నుండి వచ్చిన అతిథులను కూడా మనం గౌరవిస్తాం. మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, దాంతోపాటు అన్నింటికి అందరూ సమానమైనట్టుగా చూస్తాం. సో ఇతర దేశాల నుండి వచ్చిన అతిథులతో పాటుగా మన దేశ ప్రధాని మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా భద్రత ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎవరు మన కేసీఆర్ను కూడా పూర్తి స్థాయిలో ఆహ్వానించారు. మరి కేసీఆర్ గారు వెళ్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే కేసీఆర్కు ఆహ్వానం ఫోన్ చేసిన ప్రహ్లాద్ జోషి. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరగనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. ప్రధానిగా మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కేసీఆర్కు ఫోన్ చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధినేతలు ఈ కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు. మన మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తారా లేదా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయం పూర్తి స్థాయిలో కూడా ఇక గవర్నమెంట్లో గందరగోళం అయితే ఉంది. మొత్తానికి మంత్రులకు తెలియకుండానే జీవోలు ఇదంతా చెప్పినా కూడా ఆగం అడివడివైపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. వ్యక్తిగతంగా, నైతికంగా మోదీ ఓటమి, నియంతృత్వ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ప్రజలు తగిన సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడేందుకు మాకు మద్దతుగా నిలిచారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటాం. ఖర్గే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అసలు నాకు అవసరమే లేదు, చిరాకు లేచిందట ఆయనకు. సిడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్. ఇదైతే కరెక్టే చెప్పారు. ఎందుకంటే ఆయన ప్రధాని కంటే విపక్షంగా ఉండమనే రేవంత్ రెడ్డి కోరుకున్నాడట. సో మొత్తానికి సోనియాతోని రేవంత్ భేటీ అంటూ కూడా చెప్పారు. దాంతోపాటుగా ఇక అందరితోని భేటీ అవుతాడు. భేటీ అయిన తర్వాత జరిగే అంశం ఏముంటుంది మీ అందరికీ తెలియని కథ ఏంది. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతాం కదా, దాంట్లో యాంజియోగ్రామ్ దానికి సంబంధించి కూడా యాడ్ చేసిల్లట. దాంతోపాటుగా వెన్నుముక వ్యాధులు సైతం చేర్చుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1375 చికిత్స ప్రొసీజర్లకు రేట్లు పెంచుతూ 487 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసింది. ఈ ఆరోగ్యశ్రీలో చాలా కూడా కొత్తగా మార్పులు చేర్పులు చేసిరు. వాటన్నింటిని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇంకా దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఏంటంటే ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు ఉన్నదట. ఎందుకు అంటే ఉమ్మడి కోట, ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక జీవో ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. 280 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే నిట్ ఫలితాలు విడుదల, వారంలో ర్యాంకులు వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి నిన్న నిట్లో అక్రమాలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో చౌరస్తా చేస్తున్నారు. చౌరస్తాలో వైద్య విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. దేనికోసం?
దొంగ పని చేసిళ్ళు, లంగ పని చేసిళ్ళు, ఆ దొంగలను పట్టుకోమని చెప్తున్నారు వీళ్ళు. నేను అందుకే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ ఒక మాట చెప్పాలి మీకు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా నాతో అంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం కథ అంటే మీరు చేయాల్సింది ఏం లేదు, వైఆర్టీవీని చూడాలి. ఇగో వైఆర్టీవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అన్న సింపుల్గా చెప్తా అన్న, వైఆర్టీవీలో నేను న్యూస్ అయితే నిజంగా చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా జాతీయ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన పత్రికలు. అంటే వాళ్ళకు ఒక నెంబర్ ఉంటుంది, ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్టర్ అయిన వాటికి మాత్రం పత్రికలలో అక్షరాలు రాస్తారు. అవే కదా నేను చెప్పింది. నేను నా మీద రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి ఇక్కడ లైక్ చేయరు. ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేస్తే ఏమవుతుంది అంటే, లైవ్ చూసే వాళ్ళందరూ ఐ రిక్వెస్ట్ యూ, ప్రతి ఒక్కరికి అపీల్ చేస్తున్నా, నేను ఎంత బలంగా మాట్లాడుతున్నారో మీరు నాకు అంత బలం వేయండి. ఏం చెప్తున్నా ఇక్కడ ఒక లైక్ చేయమని చెప్తున్నా. ఎందుకు అంటే లైక్ చేయకుండా రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లకు మన సమాధానం ఏంటంటే చెప్పు దెబ్బేంది అంటే లైక్ కొట్టాలి. లైక్ కొడితే వాడిని చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే రిపోర్ట్లు కొట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ వాస్తవాలు చెప్తానట, అవైతే వాళ్ళని మొత్తం ఇట్లా మోటివేషన్ చేస్తే, మరి చేస్తే నిజంగానే చేసినాయి అనుకుందాం. మరి మొన్న మొత్తం పార్లమెంట్ సీట్లు అన్నీ 17 బీఆర్ఎస్ రావాలి, ఏడొచ్చినాయి? నేను ఏమని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు వీళ్ళు ఎన్ని చేసినా నడవై. ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు అందరు లైక్ చేయాలన్న, లైక్ చేయరి నేను చెప్తా. మనం లైక్ చేయకపోతే మనల్ని వీళ్ళు ఉంచుతారే. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరాయోడి పాలన కావాలి కానీ మన పాలన వద్దు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చేపిరు మీ దోస్తులతోని, మీ ఖాందాన్స్తోని, మీ సాయితగాలతో, ఆలీలతోని సబ్స్క్రైబ్ చెప్పి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అకౌంట్కు సంబంధించిన నెంబర్ ఉన్నది, సహకారం కూడా అందించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ యావత్తు